హాయ్! అందరికీ నమస్కారం. నేను మీ లహరి అండ్ వెల్కమ్ టు లహరీస్ పిఓవి. హిందీలో యాక్చువల్లీ 'రోడీస్' అని ఒక షో ఉంటది. సో, సిమిలర్‌గా ఐ థింక్ 'అగ్ని పరీక్ష' కూడా ఆ రూట్‌లోనే వెళ్తుందని నాకనిపిస్తుంది. ఎందుకు సెలెక్ట్ అవ్వలేదనిపిస్తారు. కొంతమంది ఎందుకు వీళ్ళు సెలెక్ట్ అయ్యారనిపిస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ సీజన్ ఆఫ్ 'రోడీస్' ఈస్ ఎ హిట్. సో, అలానే ఐ థింక్ 'అగ్ని పరీక్షలో' కూడా ఫేర్, అన్‌ఫేర్ ఇవన్నీ నడుస్తానే ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ద షో ఈస్ స్టిల్ గోనా రన్ అండ్ వి బెటర్ గెట్ మూవింగ్ ఆన్ విత్ ఇట్. ఎపిసోడ్ 2లో ఫస్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి చరణ్ ఫ్రమ్ నిజామాబాద్. ఆయన ఎంట్రీ రావడమే చాలా ఎనర్జిటిక్‌గా వచ్చాడు. ఆయన ఏజ్‌కి, ఆయన మెచ్యూరిటీకి అండ్ శ్రీముఖి కూడా నిజామాబాద్ నుంచి కాబట్టి నాది నిజామాబాద్, నీది నిజామాబాద్, మనది నిజామాబాద్ అని చెప్పేసి చాలా ఫన్ చేశారు. ఇట్ వాస్ అబ్సల్యూట్‌లీ ఫన్ వాచింగ్ దెమ్ టుగెదర్. అబ్బాయి చాలా స్పోర్టివ్‌గా ఉన్నాడు అండ్ హీస్ వెరీ ఫన్నీ అండ్ చాలా చాలా విషయాల్లో హీస్ బీన్ మల్టీ టాస్కింగ్. ఇదొచ్చు, అదొచ్చు, హీ నోస్ ఎవ్రీథింగ్. బట్ నాకైతే ఒకటే అర్థమైంది. బాగా మాటలైతే నేర్చుకొనొచ్చాడు. సో దట్ హెల్ప్డ్ హిమ్ అవుట్ అలాట్ అండ్ తను ఫైనల్లీ 3 గ్రీన్స్‌తో మొత్తం జడ్జెస్ అందరిని ఇంప్రెస్ చేసి హీ వెంట్ త్రూ అండ్ చూస్తా ఉంటే తినకు గూడా మంచి పొటెన్షియల్ ఉందనిపిస్తుంది. బట్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి బేబ్ జాన్ అంట. ఆ అమ్మాయి రావడమే అసలు మీ ఇంట్లో వాళ్ళు నీకేం చెప్తారు అంటే నేను వేస్ట్, నేను లేజీ ఇంకా చాలా నెగెటివ్ అడ్జెక్టివ్స్ చెప్పుకుంది. తనకు తనే చెప్పుకుంది లైక్ నా ఫ్యామిలీ ఇలా నా గురించి ఆలోచిస్తదని. ఫ్యామిలీయే నీ గురించి అలా ఆలోచించినప్పుడు అక్క నువ్వు బోల్డ్ ఎక్కడి నుంచి అవుతావు? షీస్ లైక్ నేను చాలా బోల్డ్ అందుకే నేను మీకు నచ్చట్లేదంటే శ్రీముఖి ఇస్ లైక్ బై 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 వెళ్ళిపో. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అమ్మాయిలు ఇట్లా ఏం పని చేయకుండా ఇంట్లో లేజీగా కూర్చొని ఏది పడితే అది నోటికొచ్చినట్టు మాట్లాడి స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్‌కి, రూడ్‌నెస్‌కి డిఫరెన్స్ తెలియకుండా ఏది పడితే అది మాట్లాడి మేము బోల్డ్ అనడం వల్ల ఆ పదానికే అర్థం మారిపోతుంది. బోల్డ్‌నెస్ ఇస్ సంథింగ్ దట్ యూ స్టాండ్ టువర్డ్స్ సంథింగ్ దట్స్ రైట్. ఎనీవేస్ అక్క మూవింగ్ ఆన్ నువ్వు సెలెక్ట్ కూడా అవ్వలేదు. సో బై. జడ్జెస్ అందరూ రెడ్ ఇచ్చేసి పంపించేసాక నాకు మీ జడ్జ్‌మెంట్ నచ్చలేదు. మీరు ఇది, అది అని చెప్పి కొంచెం చిరాకుగానే వెళ్ళింది. బట్ ఏం చేస్తాం. థాంక్స్ అక్క. బై. ఇన్ బిట్వీన్ ఐ సీ ఫ్యూ గ్లింప్సెస్ వేర్ ఒక అమ్మాయికి నాకు తెలిసి జడ్జెస్ ఒక టాస్క్ ఇచ్చుంటారు. లైక్ ఇఫ్ యూర్ మ్యారీడ్ అండ్ హస్బెండ్ అంటున్నాడు నువ్వు నాకు మాత్రమే సొంతం నువ్వు బిగ్ బాస్‌లో వెళ్ళడానికి ఇష్టం లేదంటే డైరెక్ట్ అయితే ఓకే డివోర్స్ తీసుకుందాం. ఈ కాలంలో డివోర్స్ తీసుకోవడం ఒక షో కోసం లేకపోతే డివోర్స్ తీసుకోవడం అనేది చాలా కూల్ అయిపోయింది. ఈజీగా అనేస్తున్నారు. అసలు ఏం ఆలోచించట్లేదు కాన్సిక్వెన్సెస్. నేను కన్విన్స్ చేస్తానో, లేకపోతే నేను మాట్లాడతానో. దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ రియాక్ట్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే ఆల్సో. ఐ థింక్ అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు. నార్మల్ వేలో కూడా రియాక్ట్ అవ్వచ్చు. బట్ ఆ పిల్ల ఏకంగా డివోర్స్ ఇచ్చేస్తా నేను. అండ్ ఇంకొక కంటెస్టెంట్ వచ్చేసి అభిజిత్‌ని చాలా మందికి బిగ్ బాస్ నుంచి ఫేమ్ వస్తది. కానీ దాన్ని యూజ్ చేసుకోవడం రాదు. అభిజిత్ కూడా బిగ్ బాస్ విన్ అయ్యాక ఫేడ్ ఔట్ అయిపోయాడు. ఇలా చాలా మంది కంటెస్టెంట్స్ ఫేడ్ ఔట్ అవుతా ఉంటారని చెప్పేసి ఏదో అన్నాడు. అసలు దానికి అభిజిత్ అసలు సీరియస్ అయ్యాడు. ఇట్స్ లైక్ డూడ్ అసలు నాకేం పని పాట లేదనుకుంటున్నావా? నేనేం జేయాలో నువ్వు జెప్తున్నావా అని అంటున్నారు. చాలామంది చాలా రకాలుగా జడ్జ్ జేస్తారు. బట్ ఒక మనిషి ఆ పరిస్థితిలో ఏం జేస్తున్నారు? వాట్ ఆర్ దే గోయింగ్ త్రూ? వాట్ ఆపర్చునిటీస్ ఆర్ దే గెట్టింగ్ అని ఆ మనిషికే తెలుసు. ఈజీగా ఒక మాట అనడం, నువ్వు విన్నర్ దాని తర్వాత ఏం జేయలేదంటే అట్‌లీస్ట్ విన్నర్ అయితే అయ్యాడు గదా! యూ హావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఇంకో పిల్లొచ్చింది. ఆ అమ్మాయి ఇట్లా మస్తు రెడీ అయింది. నేను తోపు, నేను ఎంటర్‌ప్రెన్యూర్ నాకు ఇది తెలుసు, అది తెలుసు. ఒకవేళ నేను బిగ్ బాస్ విన్ అయితే నేను స్ట్రే యానిమల్స్‌కి నా వంతు వీలైన సహాయం చేస్తదట. అసలు షీ వాస్ వెరీ స్మార్ట్ విత్ హర్ వర్డ్స్ అసలు. బిగ్ బాస్ నాకొక్క విషయం ఏం అర్థమైందంటే అందరికి సిమిలర్ క్వెషన్సే పడుతుంది. బట్ ద వే పీపుల్ రియాక్ట్ టు ఈచ్ క్వెషన్ అండ్ ద వే దే రెస్పాండ్ అండ్ దే చూస్ టు ఆన్సర్ మేక్స్ అ డిఫరెన్స్. ఆ విషయం మీదే నాకు తెలిసి జడ్జ్‌మెంట్ జరుగుతుంది. ఇప్పటివరకు ఆల్ గ్రీన్స్ ఇచ్చిన వాళ్ళకి నేను కూడా అగ్రీ చేస్తా. దే డిజర్వ్డ్ ఇట్ అని. సో, సో ఫార్ సో ఫార్ సో గుడ్. జడ్జ్‌మెంట్ కూడా నాకంత బయాస్డ్‌గా ఏమి అనిపించట్లేదు. అందరూ పర్ఫెక్ట్‌గా ఉండలేరు. కొన్ని తప్పులైతే జరుగుతాయి. వి జస్ట్ హావ్ టు గో ఫార్వర్డ్ విత్ ఇట్ అంతే. ననననననన ఆయా షేర్ అని ఒక మంచి ఫుల్ పవర్ ప్యాక్డ్ ఎంట్రీ పడింది ఒకతనికి. కానీ తర్వాత చూస్తే తుస్ ఏం లేదు. మూవింగ్ ఆన్. బిగ్ బాస్ షో ఫార్మాట్ అంటే ఏంటి అని ఇప్పటివరకు ప్రిసైజ్‌గా ఒక్క బుక్‌లో కూడా లేదు. ఎవరు ఏది చేస్తే జనాలకి ఏది నచ్చితే అదే బిగ్ బాస్. అక్కడ మీరొచ్చి రైతుల కోసం అని చూపిస్తారా? లేకపోతే నేను సెల్ఫిష్ అని చూపిస్తారా? లేకపోతే నేను పీపుల్ పర్సన్ అని చూపిస్తారా? ఈ అన్ని విషయాల్లో ఒక పర్సన్ జెన్యూన్‌గా ఏది చూపిచ్చి, ఏది జనాలు మెచ్చితే అదే బిగ్ బాస్. క్వెషన్స్ అడిగినప్పుడు నీకేం తెలుసు అంటే వాళ్ళకేం తెలీదు. దే ఆర్ జస్ట్ ఆస్కింగ్ దిస్ క్వెషన్స్ టు సీ హౌ యూ ఆన్సర్. మీరెట్లా ఆన్సర్ చేస్తున్నారు? మీరు చెప్పే ఆన్సర్ ఫన్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉందా? ఒకవేళ ఉంటే గుడ్. మీరు సెలెక్ట్ అవుతున్నారు. లేదంటే లేదు. అంతే కదా! ఐ థింక్ అదే నేను అబ్జర్వ్ చేశాను ఈ ఆడిషన్స్ నుంచి. అమన్ అని ఒకాయనొచ్చారు. ఆయన యాక్టర్ అంట. చూడ్డానికి చాలా బాగున్నాడు. అండ్ ఆయన మాట్లాడుతూ ఉంటే లిటరల్లీ నాకేమనిపించిందో తెలుసా? షన్నులా అనిపించాడు. ఆ వాయిస్, ఆ డైలాగ్ డెలివరీ చూడ్డానికి కొంచెం షన్ను కన్నా ఇంకొంచెం అందంగా ఉన్నాడనుకోండి. అది వేరే విషయం. కానీ హీ రిమైండెడ్ మీ అ లాట్ ఆఫ్ షన్ను. మీకు కూడా అలా అనిపించిందా? అనిపిస్తే డెఫినిట్‌గా కామెంట్ చేయండి. ఈ అబ్బాయిలో నాకు ఇంట్రెస్టింగ్‌గా ఏమనిపించిందంటే చాలా లోకీగా వచ్చాడు. ఆహ్, ఆహ్,
మంచి స్టైలింగ్ ఉంది. అందంగా ఉన్నాడు. అండ్ తన గురించి గొప్పగా వావ్! నేను ఇంత గ్రేట్ యాక్టర్ ఇది అది అని చెప్పుకోలే. 1 మంత్ థియేటర్ అన్నాడు. ఫర్ విచ్ ఐ థింక్ ఆయన్ని టెస్ట్ చేయడానికి నవదీప్ లైక్ ఒక పీక్ ఎమోషనల్ సీన్ ఏదైనా చెయ్యు అని అన్నాడు. ఆయన ఒక మంచి సీన్ చేశాడు. హీస్ అ వెరీ గుడ్ యాక్టర్. నాకైతే అది చూసిన వెంటనే ఆల్ 3 గ్రీన్స్ ఇచ్చేయాలనిపించింది. బట్ సమ్‌హౌ ఆయన్ని హోల్డ్‌లో ఉంచారు. ఇంకా చూడ్డానికి. అట్ ద సేమ్ సుమ అని ఒక కంటెస్టెంట్ వచ్చింది. తనను కూడా ఇంటర్వ్యూ చేశారు. ఇన్ ద మీన్ వైల్ ఆ అమ్మాయి చాలా క్యూట్‌గా, స్వీట్‌గా ఉన్నింది. ఏదో హిస్టరీ ఏదో చెప్పింది. ఓవరాల్‌గా చూస్తే ఆ అమ్మాయి అందంగా ఉంది, క్యూట్‌గా ఉంది. అంతకు మించి నాకేం పెద్ద ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించలేదు. బట్ ఐ థింక్ జడ్జెస్ నో బెటర్ దెన్ మీ. నేను చూసి జడ్జ్ చేస్తున్నా నాకు అంత ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించలేదు. అగ్ని పరీక్షలోకి వెళ్ళినా సరే మిగిలినోళ్ళు ఈ అమ్మాయిని తొక్కేస్తారు. లేకపోతే షీ మైట్ జస్ట్ గో త్రూ జస్ట్ బికాస్ షీ ఈస్ బ్యూటిఫుల్ అండ్ తెలీదు. సో చూద్దాం ఏమవుతదో. వీళ్ళిద్దరికీ డిబేట్ కాంపిటీషన్‌లా పెట్టారు. ఆ అబ్బాయి చాలా ఫన్నీగా ఉన్నాడు. అసలు హీ ఈస్ బీయింగ్ యాక్చువల్లీ ఆయన మ్యాన్‌స్‌ప్లెయినింగ్ చేస్తున్నాడు. బట్ నో వన్స్ యాక్చువల్లీ నోయింగ్ బికాజ్ ఆయన చాలా ఫన్నీగా చెప్పేస్తున్నాడు. మగవాళ్ళే గ్రేట్ అంటాడు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆడవాళ్ళు అందంగా ఉన్నారు కదా! ఓకే. మీరేం చెప్తే అదే అంటున్నాడు. ఈస్ జస్ట్ ప్లేయింగ్ అరౌండ్ పాములాగా ఇటు అటు, ఇటు అటు సమ్‌హౌ మధ్యలో నుంచి జారుకుంటున్నాడు. ఎక్కడా దొరకట్లేదు. ఇది చాలా ఈ గేమ్ చాలా మంచిగుంటది. ఐ థింక్ హీ హాస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్. ఐ థింక్ ఈయన ఖచ్చితంగా అగ్ని పరీక్ష కూడా దాటుకొని బిగ్ బాస్‌కి వెళ్ళిపోతాడు. ఐ యామ్ రూటింగ్ ఫర్ హిమ్ ఇఫ్ హీ ఈస్ ఇన్ బిగ్ బాస్. మంచిగా చేస్తాడు అని నేను అనుకుంటున్నా. చాలా ఎక్కువ బిల్డప్ ఇచ్చేసా ఈ కంటెస్టెంట్‌కి. చూడాలి ఏం చేస్తాడో. సుమ గురించి వస్తే తనేంటంటే నాకు వాష్‌రూమ్స్ ఇష్టం లేదు, నాకు కడగడం ఇష్టం లేదు. బట్ టాస్క్ ఇస్తే చేస్తాననింది. పిల్ల క్యూట్‌గా ఉంది కదా! వాళ్ళు కూడా టాస్క్ ఇచ్చారు. ఇట్లా ఆవు పేడ తెచ్చి అందులో కాయిన్స్ ఉంటాయి అవి తీయాలి అని. షీ డిడ్ ఇట్. ఇట్లా రాసుకోమని అన్నారు. షీ వాస్ ఆల్‌మోస్ట్ అబౌట్ టు డూ ఇట్ అండ్ ఆపేశారు. థాంక్ గాడ్. ఐ థింక్ జడ్జెస్ ఇంప్రెస్ అయ్యారు బోత్ ద మెన్. బట్ బిందు తనని హోల్డ్‌లో పెట్టింది. చూడాలి అగ్ని పరీక్షలో 15 మందితో దాటుకొని ముందుకు వెళ్తదా లేదా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఎపిసోడ్ 2 అనదర్ కాంట్రోవర్సీ. ఎపిసోడ్ 1 వచ్చేసి ఉప్పల్ బాలుకి అన్‌ఫేర్ జరిగిందని, ఎపిసోడ్ 2 కొచ్చేసి అక్షయ్ రాజ్‌కి అన్‌ఫేర్ అయితే ఏం జరగలేదు. ఇంటికొచ్చి ఇంటర్వ్యూస్ ఇచ్చారు ఇది, అది అని. కానీ ఆయన చెప్పిన దానికి నేను ఎపిసోడ్‌లో చూసిన దానికి అసలు వేరియేషనే లేదు. ఆయన గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాడు. నేను ఇదన్నా, అదన్నా అని. బట్ నాకేమనిపించిందంటే అక్కడికి వెళ్లి ఆయన ఏం పెర్ఫార్మ్ చేయలేకపోయాడు, రోస్ట్ చేయలేకపోయాడు. హీ వాస్ ఎక్స్‌పెక్టింగ్ లైక్ ఆయన ఒక డైలాగ్ ఏస్తే వాళ్ళు రియాక్ట్ అవ్వాలని. అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళేం రియాక్ట్ అవ్వలేదు. వాళ్ళిలాగా హ్మ్. మాకు నవ్వు రాలేదు. వి ఆర్ నాట్ అఫెండెడ్ అని చెప్పి అన్నారు. బట్ దట్స్ ద వే హౌ పీపుల్ టెస్ట్ లైక్ అవతల వాళ్ళ రియాక్షన్ ఉన్నా లేకపోయినా చేయాలి. దట్స్ యువర్ టాస్క్ అని అభిజిత్ ఆయనకి హింట్ కూడా ఇస్తారు. ఆయన చెప్పినట్టు అన్‌ఫేర్ అయితే ఏం జరగలేదు. చాలానే టైం ఇచ్చారు. హీ వాస్ యాక్చువల్లీ బోరింగ్. ఇంత చూస్తే వాళ్ళు బెటర్‌గా రోస్ట్ చేశారు అక్షయ్ రాజ్‌ని. ఆహ్, బట్ అక్షయ్ అట్ ద సేమ్ టైమ్ ఐ ఫెల్ట్ హి ఈస్ వెరీ యారగెంట్. చాలా ఎక్కువ యాటిట్యూడ్ ఉంది. అండ్ మేబీ ఆయన నాకు తెలవదు. నేను అక్షయ్‌ని ఫాలో అవ్వను. నేను ఆయన కాంటెంట్‌కి అంత పెద్ద ఫ్యాన్ ఏం గాదు. ఇట్లా యాహ్! నా అన్వేషణతో గొడవైనప్పుడు ఈయన చేసిన రచ్చ నేను కొంచెం కొంచెం గ్లింప్సెస్‌లో చూశాను. కూడా ఫ్యాన్ ఆఫ్ హౌ హీ టాక్స్. ఆయన ఈజీగా డిఫైన్ చేసేసి నేనేం మాట్లాడినా కరెక్ట్, అవతలోళ్ళు ఏం చెప్పినా కరెక్ట్ కాదు. ఓన్లీ ఐ హావ్ ఎ పాయింట్ అన్న మైండ్‌సెట్‌తో ఉంటారు. నాకు అలాంటి వాళ్ళు నచ్చరు. నేను కూడా స్ట్రాంగ్ ఒపీనియన్‌తో ఉంటా. బట్ అట్ ద సేమ్ టైమ్ ఎవరైనా నాకు వాలిడ్‌గా, లాజికల్‌గా నేను తప్పు అని చూపిస్తే నేను డెఫినిట్‌గా ఒప్పుకొని అది మార్చుకోవడానికే చూస్తాను. బట్ ఐ డోంట్ సీ ద సేమ్ థింగ్ ఇన్ హిమ్. అండ్ ఆయన నుంచి పెద్ద ఫన్ కూడా ఏమొస్తది? ఆర్గ్యుమెంట్స్ కూడా విల్ నాట్ బి మచ్ ఫన్. ఎప్పుడు సీరియస్‌గా, కోపంగా గొడవలాడుకొని ఐ థింక్ ఇదే ఉంటది. ఇలా గాదు గొడవలాడాలి. బట్ అది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా, ఫన్‌గా ఉండాలి. ఐ డోంట్ థింక్ హీల్ బి ఏబుల్ టు గివ్ ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ జడ్జ్‌మెంటల్ ఆర్ వెరీ స్టబర్న్ ఆర్ రిజర్వ్డ్. ఆయన బయటకొచ్చి అసలు అది ఎలా ఉంటదో చూడ్డానికి నేను వెళ్ళాననడం చాలా తప్పు. యూ 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 వెంట్, యూ ట్రైడ్, యూ వాంటెడ్ టు గో, యూ వాంటెడ్ టు వాయిస్ అవుట్. ఒకవేళ ఆపర్చునిటీ వస్తే డెఫినిట్‌గా బిగ్ బాస్‌కి లేదు నేను జస్ట్ నార్మల్‌గా వచ్చాను. నేను వెళ్ళను అని అయితే అనరు కదా! డెఫినిట్‌గా అయితే వెళ్తారు కదా! సో, అలా అనడం నాకు నచ్చలేదు. దట్స్ ఓకే. యూ డిడ్న్ట్ డూ గుడ్. మేబీ యూ కెన్ డూ బెటర్. అక్కడికి వెళ్ళకుండా ఫెయిల్ అయిపోయిన వాళ్ళందరూ ఫెయిల్యూర్స్ అని ఉద్దేశ్యం కాదు. అక్కడికి వెళ్ళకుండా కూడా చాలా మంది సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారు. శ్రీముఖి కూడా మరీ అంటుంది. "ఏంటి అక్షయ్ నువ్వు ప్రిపేర్డ్‌గా లేవా?" ఇది అది. ఆయనన్నట్టు ఫస్ట్ ఒకసారి పిలిచారు. దాని తర్వాత కొంతసేపు తర్వాత ఇంకోసారి పిలిచారన్నారు కదా! మేబీ వాళ్ళు పిస్ ఆఫ్ అయిపోయి ఉంటారు. అండ్ మీకు కూడా కొంచెం ఆక్వర్డ్‌గా అనిపించుండొచ్చు. అందుకే అక్కడ బెటర్‌గా పెర్ఫార్మ్ చేయలేదేమో. బట్ అక్కడికి వెళ్ళి ఒక ఆపర్చునిటీ కోసం వెళ్ళి అక్కడ ఏం జరగలేదు అని చెప్పి వెనక్కొచ్చి దాని గురించి తప్పుగా మాట్లాడడం ఈస్ నాట్ ఎ రైట్ థింగ్ అని నా ఫీలింగ్. ఇట్స్ అప్ టు యూ. అక్షయ్ వెళ్ళిపోయాక వాళ్ళు గూడా అనుకుంటున్నారు. ఇప్పుడు చూడు ఈయన వెళ్లి చాలా కాంటెంట్ చేస్తాడు. ఇదంతటి గురించి మాట్లాడతాడు అని. బట్ అక్షయ్ ఇస్ లైక్ నేను వాళ్ళకి పబ్లిసిటీ ఇవ్వను. నెగెటివ్ పబ్లిసిటీ విల్ హెల్ప్ దెమ్ ఔట్ అని ఏదేదో అంటున్నాడు. బట్ ఆయన కాకపోయినా అందరూ మాట్లాడుతున్నారు కదా! ఫైనలీ రుచిత నిహాని అనొచ్చింది. ఆ అమ్మాయి ముసలామె క్యారెక్టర్ యేసుకొనొచ్చింది. షీ వాస్ వెరీ ఎంటర్‌టైనింగ్, వెరీ ఫన్. అండ్ కొంతసేపు ఒక స్కిట్‌లా చేసి వెళ్ళి షీ డ్రెస్డ్ అప్ అండ్ కేమ్ ఇన్. ఒక 'బిగ్ బాస్ 10' లోగోతో వచ్చింది. హర్ సూట్ వాస్ రియల్లీ గుడ్. ఆ అమ్మాయి చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. ద వే షీ ఈస్ అండ్ షీ ఈస్ వెరీ గుడ్ ఎట్ టాకింగ్. తను పడ్డ కష్టాలు గూడా చెప్పింది. లైక్ వాట్ షీ హాస్ గాన్ త్రూ అండ్ తనెందుకు ఆహ్
వాట్ షీ హాస్ గాన్ త్రూ, వాళ్ళ ఫ్యామిలీ ఎంత కష్టాల్లో ఉంది. అండ్ 4 ఇయర్స్ ముందు తను ఎలా ఈ స్టూడియోస్‌లో వచ్చి ఆడిషన్స్ ఇచ్చి రిజెక్షన్స్ చూసిందో, అట్ ద సేమ్ టైమ్ టుడే అదే స్టేజ్ మీద తనొచ్చి అగ్ని పరీక్ష జేస్తుంది. షీ ఈస్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ చాలా పాజిటివ్‌గా తీసుకుంది. ఐ థింక్ దిస్ మోటివేషన్ విల్ హెల్ప్ హర్ గ్రో మోర్ ఇన్ లైఫ్. ఐ థింక్ ఆ అమ్మాయిని గూడా హోల్డ్‌లోనే పెట్టారు. ఇద్దరు గ్రీన్స్ ఇచ్చి, ఒకళ్ళు రెడ్ ఇచ్చి. బట్ షీ డస్ స్టాండ్ అ ఛాన్స్. అందం ఇవన్నీ కన్సిడరేషన్ లేకుండా తను స్టాండ్ ఔట్ అవ్వాలంటే షీ హాస్ టు షో షీ ఈస్ బెటర్ దెన్ ఆల్ ద వుమెన్ హూ ఆర్ సెలెక్టెడ్ అమాంగ్ దోస్ 15 పీపుల్. ఐఎమ్ రూటింగ్ ఫర్ రుచిత. చూడాలి, ఆమె చాలా మంచిగా అనిపించింది నాకు. సో లెట్స్ సీ అసలు ఏంటి, ఎలా చేస్తుంది, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందా లేదా చూడాలి. గాయత్రి అని ఒక ఆమె కూడా వచ్చింది. తను కెనడా నుంచి మూవ్ అయిపోయిందంట. బాగా చదువుకున్న అమ్మాయి. ఇట్లా 100 కేజీస్ ఉండే వెయిట్ లాస్ చేసి వచ్చింది. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. నేను వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, మళ్ళీ వెయిట్ లాస్, నా లైఫ్ టైం అంతా ఇట్లా అప్స్ అండ్ డౌన్స్, అప్స్ అండ్ డౌన్స్. హోప్‌ఫుల్లీ నేను కూడా ఒకరోజు సన్నమయ్యి అలాగే మెయింటైన్ చేస్తానని చూస్తున్నాను. బట్ లెట్స్ సీ. చూస్తే తను అంత ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్‌గా ఏమి అనిపించలేదు. షీ ఈస్ ద వన్ హూ స్పోక్ అబౌట్ నేను ఇట్లా సింగిల్ మామ్‌తో పెరిగాను. ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ ఔట్ మై స్టోరీ. బట్ ఫర్ విచ్ బిందు మాధవి సేస్ ఇది షో ఫార్మాట్ కాదు కదండీ అక్క. షో ఫార్మాట్ ఏంటక్క? నీకు గూడా తెలవదు. జనాలు ఏది నచ్చి మెచ్చితే అదే షో ఫార్మాట్. 'బిగ్ బాస్' అంతే, అంతే కదా! ఏదైనా జెన్యూన్‌గా చేస్తున్నారా లేదా? బట్ నేను చూసిన దాని ప్రకారం అసలు ఓవర్ యాక్టింగ్ చేసి విన్ అయినోళ్ళు కూడా ఉన్నారు. బట్ 100 డేస్ యాక్టింగ్ చేశారు కదా! అది కూడా వాళ్ళ కష్టమే. జనాల్ని ఏదో మెప్పించారు, చేశారు. అది కూడా ఏం చేసినా సరే జనాల్ని మెప్పించారు, విన్నర్ అయ్యారు. ఇట్ ఈస్ సింపుల్. పీఆర్‌లు పెట్టుకున్నారా కూడా విన్నర్ అంటే అయ్యారు. దానికి కూడా వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టారు. ఆ పీఆర్ వాళ్ళు చేశారు. విన్ అయితే అయ్యారు. మనమేం చేస్తాం? మనకెవరు నచ్చితే వాళ్ళని మనం ఫాలో అవుతాం, ఐడలైజ్ చేస్తాం. వాళ్ళు విన్ చేపించడానికి చూస్తాం. అంతకు మించి మనం ఏం చేయలేం కదా! సో కొట్టుకోకుండా, తిట్టుకోకుండా ఈ సీజన్ మంచిగా నడవాలి ముందుకి. అ లాట్ ఆఫ్ టీ, గాసిప్ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ వెల్కమ్ టు లహరీస్ పిఓవి. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.